ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయి ఫస్ట్ టైం అనమాట ఇడ్లీ విత్ నాన్ వెజ్. ఇంతకుముందు ఎప్పుడు తినలేం కదా మనం అసలు. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తింటారు కదా ఇడ్లీ విత్ నాన్ వెజ్, చికెన్ కానీ మటన్ కానీ అట్లా తింటూ ఉంటారు. మన తెలంగాణ వాళ్ళు తిన్నారు తక్కువ ఇట్లా యూట్యూబ్లలో చూసి. కానీ జొన్న ఇడ్లీ విత్ మటన్ కర్రీ తెలంగాణని మళ్ళీ ఇప్పుడు అది ఉంది కాబట్టి చట్నీ లోపల చట్నీ కాగానే ఫస్ట్ చట్నీ కావాలి కదా. చట్నీ ఎక్కువ ఇష్టం ఇదా? చట్నీతో ఇష్టమా దీంతో? మమ్మీకి ఫేస్ చూపించు, ఫోటో తీసుకుంటూ ఒకటి. గోరెల్లు మా బుడ్డిగాడేనా. ఇవ్వండి జొన్న రొట్టె, జొన్న దోశ, సారీ రొట్టె కాదు పిండి చూడండి మంచిగా ఫ్లఫీగా వచ్చింది. అసలు ఇడ్లీ పిండికి ఎట్లా వస్తాయి అనుకున్నా కానీ మంచిగా వచ్చింది పిండి. ఇడ్లీలు పెట్టేసి చట్నీ వేసేద్దాము. సాల్ట్ కొంచెం తీసేస్తే ఎక్కువవుతుందేమో, ఎందుకంటే ఆల్రెడీ మమ్మీ కలుపున్నాను. ఇదిగోండి చట్నీలో సాల్ట్, పప్పు చాలా సాల్ట్. ఇదిగోండి ఇడ్లీ కోసం అయితే చట్నీ వేస్తున్నాను. అవసరం లేదు, ఇడ్లీ చేతి ఉంటే ఈజీగా వస్తుంది. ఇడ్లీ కోసం అయితే పల్లీలు చట్నీ వేస్తున్నాను. ఇదిగోండి జొన్న ఇడ్లీలు ఇది పట్టుకున్నాను, నేను తీస్తాను. చట్నీకి ఇప్పుడే కదా ఎందుకే పట్టుకో. దేవుడి పుణ్య ఇడ్లీలు వస్తే బాగుండు. ఇదిగోండి ఇలా వచ్చాయి. కాలుతుందా? ఫస్ట్ ఒక వాయి వేసాను, ఓన్లీ 8 ఇడ్లీలు పెట్టాను. చట్నీ వేసాక తింటే బాగా వస్తే మీకు ఈ బాగానే వస్తుందన్నా. ఎట్లున్న చట్నీ ఉంది కాబట్టి తినేసాను. మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఎట్లా వస్తాయి అనుకున్నా. ఇగో చేతికి ఏం అంటుకోవట్లేదు. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే పొయ్యి మిగిలి దించగానే కాసేపు ఆగాలన్నమాట. ఆ ఇడ్లీలాగా కాదు, కొంచెంసేపు ఆగేస్తే ఆవిరిపోతుంది, అప్పుడు మంచిగా వస్తుంది. ఆ ఇడ్లీ మన పైన టచ్ చేస్తే ఉడికిపోయినా లేవో చెక్ చేస్తాం కదా. అప్పటిని చూస్తుంటే ఇంకేందబ్బా పచ్చి పచ్చిగా ఉంది అనుకున్నా. సరే ఇంతసేపు అయింది కదా, ఒకసారి తీసేసి చూసా. చూడండి అంటుకోకుండా మంచిగా వచ్చా. ఏం ఇన్సిడెంట్ అయింది చెప్పవా? ఏమైంది? స్టవ్ పెద్ద పెట్టిన ఇంకా ఉడకట్లేదు అనేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. అది కామన్, అమ్మలందరికీ తెలిసే విషయం. ఇదిగోండి దీనికి హైలైట్ చేయవా ఫ్రైనెస్. ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రై చేసుకున్నాను. ఫోటో తీయటి ఇట్లా ఎందుకైతే స్క్రీన్ సడన్గా ఇడ్లీలు కూడా వీడింది. ఫోటో తీయ బంద్ చేసి ఫ్రెండ్స్. ఇదిగోండి జొన్న ఇడ్లీలు అనమాట. ఆల్రెడీ ఒక వాయి పెట్టాను, ఎట్లా వస్తా లేదా అనేసి చూద్దాం అనేసి ఫస్ట్ టైం అనమాట ట్రయల్ వేయడము. 2 ప్లేట్స్ పెట్టాను, మంచిగా వచ్చినాయి, చూపిస్తాను ఆగండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన 4 ప్లేట్స్ అయితే పెడుతున్నాను నైట్ డిన్నర్ కోసం అనమాట. ఆల్రెడీ గిన్నెలో వాటర్ వేసేసుకున్నాను. ఇదిగోండి చూపిస్తాను, ఇక్కడ ఇదిగోండి ఆల్రెడీ మనం పెట్టుకున్న ఇడ్లీలు. ఆల్రెడీ కొంచెం తీసి టేస్ట్ చేసి చూసాము, బాగుంది. వేడిగా తినేస్తావా? పల్లి చట్నీతో తింటావా? తింటావా? కొంచెం తింటా. ఫ్రెండ్స్ ఇదిగోండి చట్నీని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. తాలింపు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు లేవు, పచ్చిమిర్చి వేసేసాను. దాంతోపాటు కరివేపాకు. మనకి తాలింపులోకి కరివేపాకు ఇష్టం అనమాట. పల్లి చట్నీలోకి తాలింపులోకి మిగిలిన దాంట్లో కరివేపాకు తిన్నారు, కానీ ఇక్కడ కరివేపాకు మంచిగా వేగాలి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం పసుపు, చిటికెడు, ఇంకా చాలు. ఈ యొక్క ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొంచెం మిరపకాయలు వేగనిద్దాము. ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఈ చట్నీలోకి వేసేసి మూత పెట్టేసుకుని పోపుల డబ్బా ఫస్ట్ ఇడికెళ్ళి తీసేద్దాం. కింద పడ్డది అనుకోండి ఇంకా అయిపోతుంది పని. ఓమైందబ్బా.
బంద్ చేస్తున్నాను, దాంట్లోకి వేసేస్తాను. హలో, ఇదిగోండి అఖిల్కి అయితే లంచ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. టైం అవుతుంది అనమాట, ఇంకో 5 మినిట్స్ ఉన్నట్టుంది. ఈరోజు మన ఇంట్లోనైతే జొన్న ఇడ్లీ బ్రేక్ఫాస్ట్, జొన్న ఇడ్లీ బ్రేక్ఫాస్ట్, దాంతోపాటు ఇడ్లీకి కాంబినేషన్ టమాటా చారు, పల్లి చట్నీ. తర్వాత అఖిల్కి స్నాక్స్ బాక్స్లో అయితే కూల్ మాకాన్ పెట్టాను. కూల్ మాకాన్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. పల్లి చట్నీకి తాలింపు వేసాను కదా, అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, పోపు ఉంటుంది కదా, దాంట్లోనే ఈ యొక్క కూల్ మాకాన్ని కొంచెం అటు ఇటు రోస్ట్ చేసేసాను, బాగుంటుంది ఇవి. దాంతోపాటు వాటర్, దీంట్లో ఏంటంటే కూల్ అండ్ హాట్ వాటర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా వేడి నీళ్ళు అయితే పోయలేదు, నార్మల్ వాటరే పోస్తున్నాను, సమ్మర్ కాబట్టి. లేదంటే ఎప్పుడు కూడా గోరువెచ్చ ఇంకా ఎక్కువ సమ్మర్ అయిన తర్వాత ఇంకా చల్ల నీళ్ళు కూడా కుండల నీళ్ళు పోస్తాను, అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ అయితే నో ఫ్రిడ్జ్ వాటర్.